వెల్కమ్ టు బీబీ టాకీస్. ఈరోజు వీడియోలో మీకు మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చేసి చూపిస్తాను. అదేంటంటే తోటకూర స్వీట్ కార్న్ మసాలా రైస్ అండి. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ స్వీట్ కార్న్ కూడా ఉడికించి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మసాలా స్పైసెస్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక తోటకూర కట్ట తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 మినిట్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తోటకూర కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికించి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచితే స్పైసెస్ అన్ని బాగా కలుస్తాయండి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రైస్ లో తోటకూర, కార్న్, క్యారెట్ ఉండడం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి. ఇందులో వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల మంచి ఆరామం వస్తుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన తోటకూర కార్న్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.